విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. పండుగ సమయంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దాంతో తన తదుపరి చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. వెంకటేష్ తన 77వ చిత్రాన్ని యువ దర్శకుడు వెంకీ అట్లూరితో చేయబోతున్నట్లుగా సమాచారం. వెంకీ అట్లూరి ఇటీవల ధనుష్తో సార్ మూవీ, అలాగే దుల్కర్ సల్మాన్తో లక్కీ భాస్కర్ మూవీలు చేసి బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. ఈ దర్శకుడు ఒక ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైన్మెంట్ స్టోరీని వెంకటేష్ కోసం రాసుకున్నాడట. ఇప్పటికే వెంకటేష్ కి ఈ కథను వినిపించినట్టుగా సమాచారం. ఈ కథకు వెంకటేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రస్తుతం స్క్రిప్ట్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. స్క్రిప్ట్ పనులు పూర్తి కాగానే ఈ సినిమా మొదలు కాబోతుందని తెలుస్తుంది. ఇక వెంకీ అట్లూరి వరుసగా సినిమాలు చేస్తున్న సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇది కూడా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ స్టోరీ అని తెలుస్తుంది. వెంకటేష్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తే ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో సంక్రాంతికి వస్తున్న మూవీ నిరూపించింది. దాదాపు 300 కోట్లకు పైగా ఈ చిత్రం కలెక్ట్ చేసి రీజనల్ మూవీస్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాబట్టి వెంకటేష్ తన తదుపరి చిత్రాలను కూడా ఇదే తరహాలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అందుకే వెంకీ అట్లూరి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కథను తయారు చేయాలని చెప్పారట. ఇక వెంకటేష్ చెప్పిన దానికి అనుగుణంగా దర్శకుడు కథను రెడీ చేసినట్టుగా సమాచారం. ఇక ఈ చిత్రానికి కూడా భీమ్స్ సిసిరోలియోని సంగీత దర్శకుడిగా తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్ అవడంతో భీమ్స్ సంగీతం ప్రధాన పాత్ర పోషించింది. ముఖ్యంగా గోదావరి గట్టు సాంగ్ అయితే విపరీతంగా ట్రెండ్ అయింది. అందుకే తన నెక్స్ట్ సినిమాకి కూడా వెంకటేష్ భీమ్స్ ని సంగీత దర్శకుడిగా తీసుకోబోతున్నట్లుగా సమాచారం. ఇక ఈ చిత్రం పల్లెటూరి నేపథ్యంలో సాగుతుందట. అందుకే ఈ చిత్రానికి దసరా బుల్లోడు అనే టైటిల్ ని పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక త్వరలోనే ఈ చిత్రాన్ని మొదలుపెట్టి వచ్చే దసరాకి కానీ లేదా సంక్రాంతికి కానీ విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఇది వెంకటేష్ కెరియర్ లో 77వ మూవీగా రాబోతుంది. వెంకీ అట్లూరి కూడా ఈ మధ్య మంచి కథలను ఎంచుకొని ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమాలు తీస్తున్నాడు. అందుకే ఇప్పుడు వెంకటేష్ లాంటి పెద్ద స్టార్ హీరోతో అతనికి సినిమా చేసే అవకాశం వచ్చింది. త్వరలోనే ఈ సినిమాపై అధికార ప్రకటన రాబోతున్నట్లుగా సమాచారం. మరి ఈ సినిమాతో వెంకటేష్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.